సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని 8వ వార్డులో పారిశుద్ధ్యం పూర్తిగా లోపించిందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురికి కాలువ శుభ్రం చేయక గత కొన్ని సంవత్సరాలు గడుస్తున్న అధికారులు ఎలాంటి చర్య లేదని, కాలనీ చిన్నపాటి వర్షానికి మురికి కాలువల నుంచి వర్షపు నీరు ఇళ్లలోకి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 8వ వార్డులో మేకల కాపరులు మేకలను కాలనీలో ఉంచడం వలన మేకల ఎరువులను కుప్పగా పోసిన దుర్వాసన వచ్చి, ఆ కుప్పల నుంచి చీడపురుగులు దుర్వాసన దోమలు వచ్చి ఆసుపత్రుల పాలవుతున్నామని ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపన పోలేదని కాలనీ వాసులు ఆవేదన చెందుతున్నారు. ఇకనైనా అధికారులు చొరవ తీసుకొని ఈ మేకల కొట్టాలను ఊరి బయట ఉంచేలా చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు అధికారులకు విన్నవించుకుంటున్నారు. మురికి కాలువ శుభ్రం చేయడం లేదు, ట్రాన్స్ఫార్మరం మరి దారుణంగా ఉంది, త్రాగునీరు సమస్య తీవ్రంగా ఉన్నదని కాలనీ వాసులు వాపోతున్నారు. నువ్వు చెప్పు పెద్ద మనిషి ఎట్లుండాలి నేను నీతో నువ్వు చెప్పు ఏమైతే నిలబడుతుంది నీకేమైనా భయం అయితే భయం వస్తాడా కట్టుకుపోతాడా వాడు పుణ్యానికి ఏమైనా ఇంట్లోకి చేస్తున్నా పని ఎవరు ఫోటో తీస్తారు ఇంకా సింగారమలే ఇది మా అద్దం వాళ్ళు ఉన్నదా ఫోటో తీస్తారా అలా వార్త రాస్తా అంటుండు తమ్ముడు రాయని మోరు తీస్తాడు మొట్టలు అని ఇంకా మళ్ళీ ఫోటోలు తీస్తారా ఏంటో మొత్తం వాళ్ళు వార్త రాసి వాళ్ళు వార్త రాస్తారు ఇట్లా చేస్తలేదని వాళ్ళ వార్త రాయాలి మరి తీసి చూపించు రేపు రమ్మని అక్కడ సాగు మొన్న చెప్పొచ్చిన కారోబారి చెప్పిన వాళ్ళ పని చేస్తారు ఇప్పుడు ఎత్తిపోతారనుకో అంతా మళ్ళీ కాగితాలు గీతాలు వేస్తే అందరికీ గిన్నె ఎవరు చెప్పినా ఎవరు చెప్తలేడు. అసలు విషయం ఏం చెప్పాలన్నారా, ఫ్లోరైడ్ అయినా ఇవి ఇంట్లో మగ పొరగాళ్ళు లేక ముసలోళ్ళు అయితే ఈ నీళ్ళు తాగితే ఇమీడియట్ కిడ్నీలు ఖరాబ్ అవుతాయి. అర్థమవుతుందా? ఈ నీళ్ళు తాగితే గ్యాస్ కదా వేరకపోయినట్టు వేరకపోతున్నది, బిందెలో నీళ్ళు పడితే 6-7 ఏళ్ళు పట్టించుకునే నాకు ఏం చేస్తా. ఫోటో తీసుకోవట్లే ఎందుకు తీస్తున్నావు రాజు? మళ్ళీ వర్షం కొట్టినానంటే మళ్ళీ అలా కలుస్తుంది. ఏం అది తీయకు, అది తీసినా మొన్న ఎంతసేపు పట్టుకుని చూసేదాన్ని పట్టుకొని దాని దాటి నేర్చుకున్నాయి లేకపోతే ఆ ఎర్రలే మొత్తం అయితే మా అమ్మనే తీసుకుని వారి కట్టుకోవాలి ఆయన తీసుకోండి నువ్వే నడవ నీళ్ళు పోతుంటే కూడా చూసుకుంటూ పోయి సప్లై చేసినట్టు ఎవడం చేయాలి. వార్డు నెంబర్ చేయాలి, సర్పంచ్ చేయాలి, అరే ఫోన్ చేసి ఇప్పుడు రమ్మంటారు కనబడుతుంది వాళ్ళకు. ఇట్లా మూలకాడికి వెళ్ళి తీసి ఇది జామ్ అయితే వాటర్ ఇంట్లోకి పోతున్నాయి. ఇది ఫ్లోరైడ్ అయినాయి నీళ్ళు. మొత్తం నువ్వు తీయి, నేను నిలబడతా.
ఇగో గీడ కూడా పోతుందిరా. ఇట్లా నీళ్ళు అవుతే లోపల ఇంట్లో తామే వస్తలే వస్తుంది ఇటు సైడ్ వస్తుంది మరి. అక్కడ గ్రామ పంచాయతీ ఉంటుంది. సెక్రటరీ ఆ సార్ నేను తాగనే ఆగలేదు ఆయన. ఇటువంటి ఇట్లా పట్టించుకోరు. కనీసం గడ్డ వీళ్ళమన్నది ఒప్పు చేతలేదు కలిసి ఉంది. విజయ్